హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేనైతే రీసెంట్గా మార్నింగ్ అయితే నా ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో అయితే ఒక పోల్ అయితే పెట్టడం జరిగింది. ఏ వీడియోస్ పైన చేయాలో అని. దానికి ముందుగా ఖచ్చితంగా రెస్పాండ్ అయింది వచ్చేసి నోటిఫికేషన్స్ అలాగే రిక్వైర్మెంట్ సంబంధించిన వీడియోస్ అయితే చేయమని అయితే క్లియర్గా రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, నేనైతే చాలా వరకు అయితే టీఎస్పీఎస్సీ అలాగే టీఎస్ఎల్పిఆర్బి సంబంధించిన అప్డేట్స్ అయితే క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది, డైలీ అప్డేట్స్ సంబంధించి. ఫ్రెండ్స్, కొంతమంది అభ్యర్థులు అయితే నన్ను అయితే అడగడం జరిగింది, ఏంటంటే జనరల్ రిక్వైర్మెంట్స్ అలాగే నోటిఫికేషన్ సంబంధించి కొన్ని వీడియోస్ చేయడానికి అయితే అడగడం జరిగింది. దానికి సంబంధించి నేను తాజాగా వీడియోస్ అయితే డైలీ అయితే రిక్వైర్మెంట్ అలాగే నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ముందుగా ఇవాళ వచ్చిన నోటిఫికేషన్ చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇదైతే 25/2023 నాడైతే రావడం జరిగింది. ఇక్కడ ముందుగా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి టీఎస్ పోస్టల్ జీడిఎస్ సంబంధించి అయితే ఈ నోటిఫికేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టేజ్ గ్రామీణ్ డక్ సేవక్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ స్పెషల్ సైకిల్ మే 2023 సంబంధించి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ పోస్టుల వివరాలు చూసినట్లయితే ముందుగా బీపీఎం ఏబీపీఎం సంబంధించిన 2 పోస్టులు అయితే ఉండడం జరిగింది. బీపీఎం వచ్చేసి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఏబీపీఎం వచ్చేసి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించి క్లియర్గా చూసినట్లయితే ఫస్ట్ ముందుగా డేట్స్ అయితే ఒకసారి అయితే క్లియర్గా చూద్దాం. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి 22/5/2023 నుంచి 11/6/2023 వరకు మీకు అప్లై చేసుకునే విధంగా ఉండడం జరిగింది. ఎడిట్ అండ్ కరప్షన్ ఆఫ్ విండో ఫర్ అప్లికెంట్ సంబంధించి 12/6/2023 నుంచి 14/6/2023 వరకు అయితే దీనికి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ కల్పిస్తున్నట్లు ఇక్కడ అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక ఎమ్యూల్మెంట్ సంబంధించి అంటే శాలరీ సంబంధించిన విషయానికి వచ్చినట్లయితే కేటగిరీ వారిగా చూసుకున్నట్లయితే బీపీఎం సంబంధించి 12,000 నుంచి 29,000 మధ్య మీకు శాలరీ ఉండడం జరుగుతుంది. యాజ్ పర్ ద టైమ్ రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్ టీఆర్సీఏ సంబంధించి ఏబీపీఎం సంబంధించి 10,000 నుంచి 24,000 మధ్య మీకు శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక బ్రీఫ్ జాబ్ ప్రొఫైల్ అండ్ రెసిడెన్స్ అకామిడేషన్ సంబంధించి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం సంబంధించి చూసినట్లయితే డే టు డే పోస్టల్ ఆపరేషన్స్ ఆఫ్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ పీఓ అండ్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఐపీపీబీ ఇన్ ద మేనర్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద డిపార్ట్మెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ సంబంధించి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే రెసిడెన్స్ అకామిడేషన్ ద అప్లికెంట్ సెలెక్టెడ్ ఇన్ ద జీడిఎస్ బీపీఎం విల్ బీ హ్యావ్ టు ప్రొవైడ్ ద అకామిడేషన్ ఆఫ్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ ఆఫ్టర్ సెలెక్షన్ బట్ బిఫోర్ ఎంగేజ్మెంట్ ద డిక్లరేషన్ టు ది ఎఫెక్ట్ విత్ డీటెయిల్స్ ఆఫ్ అకామిడేషన్ ఈజ్ టు బీ సబ్మిటెడ్ బిఫోర్ ద ఎంగేజ్మెంట్. ద అప్లికెంట్స్ so selected will be required to reside in the post village, the village which is BO in functioning only. The accommodation should meet the standards and prescribed by the directorate letter అంటూ కూడా ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఎవరైతే దీనికి సంబంధించి జాబ్ ఉంటారో వాటికి సంబంధించి రెసిడెన్సీ సంబంధించిన కొన్ని సర్టిఫికేట్స్ సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. వాటిని అయితే ప్రొడ్యూస్ అయితే చేయాల్సి ఉంటుంది. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎం సంబంధించి స్కేల్ ఆఫ్ స్టాంప్స్ అండ్ స్టేషనరీ సంబంధించిన అలాగే డెలివరీ సంబంధించి మెయిల్ డోర్ స్టెప్ ఎక్స్చేంజ్ అండ్ మెయిల్ విత్ అకౌంట్ ఆఫీస్ సంబంధించిన కొన్ని పనులు అయితే చేయాల్సి ఉంటుంది. ఈ ఏబీపీఎం సంబంధించిన క్యాండిడేట్స్ వచ్చేసి టు అసిస్ట్ ద బీపీఎం అండ్ ద పోస్టల్ ఆపరేషన్ ఇన్ మేనర్స్ అండ్ ప్రిస్క్రైబ్డ్ బై ద డిపార్ట్మెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే ఏబీపీఎం ఏ ఆల్సో రిక్వైర్డ్ టు కంబైన్ ద డ్యూటీ ఆఫ్ బీపీఎం సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఇంకా రెసిడెన్సీ సంబంధించి చూసినట్లయితే ఏబీపీఎంస్ ఆర్ రిక్వైర్డ్ టు రెసిడెన్స్ విత్ ఇన్ ద డెలివరీ జ్యూడియేషన్ ఆఫ్ ది పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ విషయానికి వచ్చినట్లయితే మినిమం వచ్చేసి 18 years, మ్యాక్సిమం వచ్చేసి 40 years ఉన్న అభ్యర్థులు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చాలామంది అభ్యర్థులు అయితే అడిగే విషయం ఏంటంటే ఈ జీడిఎస్ సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకునే విధంగా జీడిఎస్ కల్పిస్తుందంటే కరోనా బ్యాచ్ వాళ్ళు కూడా అప్లై చేసుకునే విధంగా ఇక్కడ జీడిఎస్ అయితే కల్పిస్తుంది. అదొక విషయాన్ని గమనించండి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి షెడ్యూల్ క్యాస్టెస్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి 5 years ఉంటుంది. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీకి 3 years, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయినటువంటి ఈడబ్ల్యూఎస్కి నో ఏజ్ రిలాక్సేషన్. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years, పీడబ్ల్యూడీలోనే ఓబీసీ క్యాండిడేట్స్కి 13 years,
SC/ST క్యాండిడేట్స్కి పీడబ్ల్యూడీలోనే 15 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేషన్ అండ్ ఫార్మాట్ ఆఫ్ సర్టిఫికేట్ చూసినట్లయితే అప్లికెంట్ హూ విష్ టు కన్సిడర్ ఫర్ రిజర్వ్డ్ vacancies or seek age relaxation will be to submit the requisite certificate from the competent authority in prescribed format అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక ఓబీసీ క్యాండిడేట్ సంబంధించి 10% అయితే రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన ఏజ్ విషయానికి వచ్చిన క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్ వీడియో చూసినట్లయితే ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరైతే 10th class అయితే పాస్ అయ్యి ఉండాలి ఖచ్చితంగా. సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ ఆఫ్ 10th standard హ్యావింగ్ ద పాస్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ సంబంధించి ఇక్కడ క్లియర్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండడం జరిగింది. అలాగే మీరు 10thలో 10/10 కానీ లేకపోతే 9 above సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరిగింది. దాన్ని ఒకసారి నేను మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే లోకల్ లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి, అదొక విషయాన్ని అయితే గమనించండి. నేమ్ ఆఫ్ ద లోకల్ లాంగ్వేజ్ అట్లీస్ట్ అప్ టు సెకండరీ స్టాండర్డ్ యాజ్ కంపల్సరీ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అదర్ క్వాలిఫికేషన్ సంబంధించి గుడ్ నాలెడ్జ్ స్కిల్స్ అయితే అంటే కంప్యూటర్ స్కిల్స్ అయితే ఉండడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ మీరైతే ఖచ్చితంగా సైకిల్ మోటార్ వెహికల్ కానీ లేకపోతే సైక్లింగ్ అయితే వచ్చి ఉండాలి. అలాగే మీరైతే లైవ్వుడ్ అంటే మీన్స్ ఆఫ్ లైవ్వుడ్ అంటే అందరితో కలిసిమెలిసి ఉండడం కానీ అలాంటి సొసైటీలో ఉండడం అట్లా ఆ విధంగా అయితే ఉండడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. అలాగే రిజర్వేషన్ సంబంధించి చూసినట్లయితే కొన్ని జీవోస్ అయితే ఉండడం జరిగింది, ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే నేమ్ ఆఫ్ ద పోస్టెస్ ఇన్ బీపీఎం ఏబీపీఎం సంబంధించి కేటగిరీ ఆఫ్ డిజబిలిటీ సూటబుల్ ఫర్ ది పోస్ట్ సంబంధించి ఇక్కడ లోయర్ విజన్ ఎల్వి, అలాగే హార్డ్ ఆఫ్ హియరింగ్ హెచ్హెచ్ ఓహెచ్ క్యాండిడేట్స్కి విహెచ్ క్యాండిడేట్స్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరిగింది, అదొక విషయం గమనించండి. ఫ్రెండ్స్ ఇక ఎలా అప్లై చేయాలో క్లియర్గా చూసినట్లయితే ముందుగా మీరు https:/indianpostalgdsonline.gov.in అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉండాలి. రిజిస్ట్రేషన్ సంబంధించి ఒకసారి అయితే కొంత ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను నేను. ద అప్లికెంట్ విల్ బీ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ ఆధారంగా మిమ్మల్ని అయితే ఎంపిక చేస్తారు. ద మెరిట్ లిస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ ఆన్ ద బేసిక్ ఆఫ్ మార్క్స్ అప్టైన్ ఇన్ ద కన్జర్వేషన్ ఆఫ్ గ్రేడ్స్ పాయింట్స్ టు మార్క్స్ సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. దానికి సంబంధించి ఇక్కడ పారా 3లో క్లియర్గా ఉండడం జరిగింది. అట్లీస్ట్ మీరైతే సెకండరీ ఎగ్జామినేషన్ స్కూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే 10th classలో పాస్ అయి ఉండి ఇక్కడ దానికి సంబంధించి ఒకసారి క్లియర్గా చూసినట్లయితే అప్లికెంట్స్ హ్యావ్ బోత్ మార్క్స్ ఇన్ గ్రేడ్స్ ఇన్ ద మార్క్స్ షీట్ హ్యావ్ టు అప్లై విత్ మార్క్స్ ఓన్లీ అంటూ ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడ ఫర్ అప్లికెంట్స్ హ్యావ్ ఓన్లీ గ్రేడ్స్ సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ విల్ బీ అరైవ్డ్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్ కంపల్సరీ అండ్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ బట్ నాట్ ఎక్స్ట్రా సబ్జెక్ట్ బై అప్లయింగ్ ద మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ 9.5 ఇన్ ద ఫాలోయింగ్ మేనర్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే A1 సంబంధించి గ్రేడ్ A1 సంబంధించి చూసినట్లయితే గ్రేడ్ పాయింట్ వచ్చేసి 10 వచ్చిందనుకో మీరు ఖచ్చితంగా A1 కింద రావడం జరుగుతుంది. మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ వచ్చేసి 9.5 అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ 9 వచ్చినా కానీ 8, 7 సంబంధించి మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్స్ వచ్చేసి 9.5 అయితే ఉండడం జరిగింది. ఇన్ కేస్ ఆఫ్ మార్క్స్ లిస్ట్ కంటైనింగ్ ద గ్రేడ్స్ అండ్ పాయింట్స్ మార్క్స్ విల్ బీ రివోక్డ్ బై ద టేకింగ్ కన్వర్షన్ ఆఫ్ గ్రేడ్స్ అండ్ పాయింట్స్ విత్ ది మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అగెన్స్ట్ ద మ్యాక్సిమం పాయింట్స్ ఆర్ గ్రేడ్ యాజ్ 100 అంటూ కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఇన్ ఇట్స్ ద క్లారిటీ దట్ ద క్యాండిడేట్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు కన్వర్ట్ దర్ పాయింట్స్ అండ్ గ్రేడ్స్ ఇంటూ మార్క్స్ అండ్ ఆర్ రిక్వైర్డ్ టు మెన్షన్ ద గ్రేడ్ పాయింట్స్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ ఆఫ్ ది ఆల్ మెరిట్ హూ బీ డిసైడెడ్ ఆన్ ద బేసిక్ ఫాలోయింగ్ పిఆర్టీ ఆర్డర్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ముందుగా డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఎస్టీ ట్రాన్స్ ఉమెన్, ఎస్టీ ఇన్ ఫీమేల్, ఎస్సీ ట్రాన్స్ ఉమెన్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు మీరైతే. అలాగే షార్ట్ లిస్ట్ అప్లికెంట్స్ విల్ బీ సబ్మిటెడ్ అండర్టేకింగ్ ఇన్ ద ఫార్మాట్ అనెక్సెల్ 6th సంబంధించి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు కొంత సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఇక్కడ పారాస్ అయితే ఉండడం జరిగింది, అదొక విషయాన్ని గమనించండి. ఇక్కడ కమ్యూనికేషన్ ఆఫ్ సెలెక్షన్ సంబంధించి క్లియర్గా చూసినట్లయితే ద సెలెక్షన్ ఆఫ్ ద అప్లికెంట్ విల్ బి సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ ఆఫ్ ది ఒరిజినల్ డాక్యుమెంట్ బై ది వెరిఫైయింగ్ అథారిటీ సంబంధించి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ అయితే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. అపాన్ ద డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ అండ్ ద షార్ట్ లిస్టెడ్ అప్లికెంట్స్ విల్ బి ఇన్ఫార్మ్డ్ త్రూ మెసేజ్
on his or registered mobile number, email about the dates and physical verification of documents అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే షార్ట్ లిస్ట్ అప్లికెంట్స్ వైల్ అటెండింగ్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ విత్ ద వెరిఫైయింగ్ అథారిటీ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ యాజ్ లిస్టెడ్ ఇన్ అనెక్సెల్ 7 సంబంధించి ఏమేమి తీసుకెళ్లాలో క్లియర్గా ఉండడం జరిగింది. అలాగే 2 sets ఆఫ్ సెల్ఫ్ అసిస్టెడ్ ఫోటో కాపీస్ ఫర్ సబ్మిషన్. ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి అలౌడ్ టోటల్ 15 days టు సబ్మిట్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. వితిన్ 10 daysలో చేసుకుంటే అయితే మొత్తం టోటల్గా 15 days ఉంటుంది. అందులో 10 days అయితే మీరైతే ద సిస్టమ్ విల్ బి ఇనిషియల్లీ ప్రొవైడ్ ద 10 days ఫర్ సబ్మిటింగ్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. జనరేటెడ్ టు సబ్మిట్ ద డాక్యుమెంట్ ఈజ్ ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ 5 more days అంటూ కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. యాక్చువల్గా అయితే 10 days, బట్ 5 days అయితే మోర్ దెన్ పీరియడ్ ఆఫ్ 5 more days అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ద ఆఫర్ ఆఫ్ ప్రొవిజనల్ ఎంగేజ్మెంట్ విల్ బి ఇన్ష్యూర్డ్ త్రూ ద సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఈస్ బేస్డ్ ఆన్ సక్సెస్ఫుల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ద అప్లికెంట్ విల్ బి రిక్వైర్డ్ టు అప్రోచ్ ద డిజిగ్నేటెడ్ ఎంగేజింగ్ అథారిటీస్ విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 15 daysలో మీరైతే వారిని అయితే అప్రోచ్ అయితే కావాల్సి ఉంటుంది. ఇఫ్ ద అప్లికెంట్స్ ఫెయిల్స్ అండ్ రిపోర్ట్ ద ఎంగేజింగ్ అథారిటీ విత్ ఇన్ స్టిపులేటెడ్ 15 days పీరియడ్ ఈజ్ ఆర్ క్యాండిడేట్స్ విల్ బి రిజెక్టెడ్ అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే 15 days సంబంధించి ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కాలేకపోయారో వారికి సంబంధించి ఇక్కడ రిజెక్టెడ్ అవుతారంటూ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇంపార్టెంట్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉండడం జరిగింది. అదొక విషయాన్ని మీరు క్లియర్గా చూసుకొని కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులో ఈ పీడిఎఫ్ని అయితే నేను అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంపార్టెంట్ నోట్స్ అయితే కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, అది కూడా చూసుకోండి. అలాగే అనెక్సెల్ 1 సంబంధించి గ్రామీణ డక్ సేవక్ పొజిషన్ సంబంధించి మీరు ఏ పోస్టో దానికి సంబంధించి ఇక్కడ ఖచ్చితంగా ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క కమ్యూనిటీ వైజ్ కన్సల్టేషన్ పోస్టెస్ సంబంధించి ఇక్కడ క్లియర్గా అండర్టేకింగ్ ఫామ్స్ కూడా ఉండడం జరుగుతుంది, అవి కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే డిక్లరేషన్ సంబంధించి మీ యొక్క డిక్లరేషన్ కూడా అడగడం జరుగుతుంది, అది కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే అండర్టేకింగ్ సంబంధించి అండర్టేకింగ్ ఫామ్ కూడా ఉంటుంది. ఈ అండర్టేకింగ్ ఫామ్ సంబంధించి కూడా కొంత ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు మీరైతే. ఈ ఫామ్స్ అన్ని ఫిలప్ చేసి అలాగే ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ అప్లికెంట్ ఫర్ రిజిస్ట్రేషన్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ముందుగా మీరైతే అఫీషియల్ పోర్టల్కి వెళ్ళి అండ్ దేర్ యాక్టివ్ ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ అండ్ ఆల్ ద ఇంపార్టెంట్ ఇంక్లూడింగ్ ద డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ షార్ట్ లిస్టింగ్ ఆఫర్ ఆఫ్ ప్రొవిజనల్ ఎంగేజ్మెంట్ ఎక్సెట్రా కుడ్ బి సెండ్ అండ్ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ త్రూ ద SMS ఆల్ ఈమెయిల్ ద్వారా మీకు రావడం అయితే జరుగుతుంది. అలాగే పేమెంట్ ఫీ వచ్చేసి మీరైతే ఖచ్చితంగా 100 rupees అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. is to be paid by the applicants. All postage notified in choice of division. However, the payment of fee is accepted for all female applicants. For SC/ST applicants అంటూ కూడా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఓన్లీ బీసీ వాళ్ళకి మాత్రమే 100 rupees అయితే ఉండడం జరుగుతుంది. అందులో మేల్స్ క్యాండిడేట్కి, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఎలాంటి ఫీ అయితే అవసరం లేదంటూ ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. మీరు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి సెలెక్షన్ ఆఫ్ డివిజన్ అండ్ ఎక్సర్సైజింగ్ రిఫరెన్సెస్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ అప్లోడింగ్ సర్టిఫికేట్స్ లేదా డాక్యుమెంట్స్ సంబంధించి ఇక్కడ జేపీఈజీ లేదా జేపీఈజీ ఫార్మాట్స్లో అయితే ఉండడం జరుగుతుంది. మీ యొక్క ఫోటోగ్రాఫ్ కానీ సిగ్నేచర్ కానీ ఇదైతే ఖచ్చితంగా మ్యాండేటరీ అని ఇక్కడ వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది, అదొక విషయాన్ని మీరు గమనించండి. సెలెక్షన్ ఆఫ్ వెరిఫైయింగ్ అథారిటీ సంబంధించి ఇక్కడ చూసినట్లయితే ద సెలెక్షన్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ అప్లికెంట్స్ విల్ బి పూర్లీ బేస్డ్ ఆన్ ద మార్క్స్ అండ్ డేటా ఫెడ్ బై ద అప్లికెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ సబ్మిటింగ్ ద ఫైనల్ ఆన్లైన్ అప్లికేషన్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇందులో ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండడు, జస్ట్ మీ మార్క్స్ 10th మార్క్స్ ఆధారంగా అయితే మిమ్మల్ని అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్కి అయితే సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే విండో ఫర్ అప్లికేషన్ ఫర్ కరెక్షన్ సంబంధించి 6th నాడైతే దీనికి సంబంధించి ఫ్రెండ్స్ ఇక్కడ డేట్ చూసినట్లయితే మీరు ఫస్ట్లో చూసారు కదా, ఆ డేట్ ప్రకారం అయితే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ అండర్టేకింగ్ సంబంధించి మరొక ఫామ్ కూడా ఉండడం జరుగుతుంది. ఫామ్స్ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ అనెక్సెల్ 7thలో ప్రొవిజనల్ షార్ట్ లిస్టెడ్ అప్లికెంట్స్ మస్ట్ రిపోర్ట్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో చూసినట్లయితే ఒరిజినల్ మార్క్స్ అండ్ బోర్డ్ షీట్ అంటే మీ SSC మేమో, ఒరిజినల్ కమ్యూనిటీ, అలాగే క్యాస్ట్ EWS సర్టిఫికేట్. ఒకవేళ మీరు ఎకనామికల్ వీకర్ సెక్షన్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అలాగే ఖచ్చితంగా మీరు ఒరిజినల్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి.
అలాగే ఒరిజినల్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒరిజినల్ ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు ట్రాన్స్జెండర్ అయితే వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి బర్త్ ప్రూఫ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే మెడికల్ ఆఫీసర్ సంబంధించి మెడికల్ సర్టిఫికేట్ షుడ్ బి ఫ్రమ్ ద మెడికల్ ఆఫీసర్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ హాస్పిటల్ సంబంధించి మెడికల్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే ఖచ్చితంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో విడుదల చేసినటువంటి గ్రామీణ డక్ సేవకు సంబంధించిన GDS, ABPM అలాగే BPM సంబంధించిన పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే నేనైతే 2-3 గంటలు కష్టపడి అయితే మీకైతే వీడియోస్ అయితే అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మీకైతే డైలీ 2 లేదా 3 వీడియోస్ అయితే ఖచ్చితంగా రావడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ సంబంధించి. అలాగే TSPSC, TSLPRB సంబంధించి, అలాగే కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా కొంత నేనైతే వీడియోస్ పెట్టడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను. అది ఒక విషయాన్ని గమనించండి. ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ సింబల్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో ఒక గూగుల్ ఫామ్ అయితే ఉండడం జరుగుతుంది. ఎందుకంటే నా ఛానల్కి అయితే ఎంతోమంది సపోర్టర్స్ అయితే ఉండడం జరిగింది మా విలేజ్లోనే. అందుకని నేను సపరేట్గా వాట్సాప్ గ్రూప్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఎవరైతే ఆ గ్రూప్స్లో ఇంకా జాయిన్ కాలేదో వెంటనే జాయిన్ అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే ఈ కింద డిస్క్రిప్షన్లో ఉన్న గూగుల్ ఫామ్ అయితే ఒకసారి అయితే ఫిలప్ చేయండి. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఒకసారి అయితే మీ యొక్క డాటాను అయితే ఆ గూగుల్ ఫామ్లో ఫిల్ చేయండి. ఫిల్ చేస్తే నేనైతే మీకు సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేనైతే షేర్ చేయడానికి అయితే రెడీగా ఉంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, వీడియో అయితే కొంచెం లెంతీ అవుతుంది, అదొక విషయాన్ని గమనించండి. ఎందుకంటే నేను మళ్ళీ 2-3 వీడియోస్ చేయాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకని ఒకే వీడియోలో నీకు సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే చెప్పానని అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.